8 PM న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అమరావతి అజరామరంగా ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఉద్దండరాయనిపాలెంలో అమరావతి రైతులు కలిసి చంద్రబాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. మావిగనంటూ జగన్ పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. భవిష్యత్తులో అమరావతిని ఎవరూ టచ్ చేయకుండా చట్టబద్ధత కల్పించామని చెప్పారు ఆయన. అమరావతి అజేయంగా మారింది. ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వచ్చింది. అమరావతి చట్టబద్ధతకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. నిన్న లోక్సభలో ఆమోదముద్ర పడగా ఇవాళ అమరావతి చట్టబద్ధతకు పెద్దల సభ ఆమోదం తెలిపింది. నాటి రాక్షస క్రీడలకు చెక్ పెడుతూ రైతుల త్యాగాలను పార్లమెంటు గౌరవించింది. అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక. భవిష్యత్ తరాలకు స్ఫూర్తి అయిన అమరావతి ఊపిరి పీల్చుకుంది. రాజధానికి భూములిచ్చిన రైతులు. బులెటిన్లో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ హీట్ పుట్టించింది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కేంద్రం నయా పైసా కూడా ఇవ్వలేదని సురేష్ రెడ్డి అన్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుతో 1,00,000 కోట్లు నీళ్లలో కొట్టుకుపోయాయని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఎలా అంటారని ప్రశ్నించారు. సురేష్ రెడ్డికి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రజల డబ్బులతో కట్టారా లేక కేసీఆర్ సొంత డబ్బులతో కట్టారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కుటుంబం ఏటీఎంలా వాడుకుందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కేసీఆర్ ను జైలుకు పంపిస్తామన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. ఏప్రిల్ 16 నుంచి 3 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ 2వ విడత సమావేశాలు ప్రోరోగ్ చేయకుండా 16వ తేదీకి వాయిదా వేశారు. సర్వీధుల్లో ఉన్న జ్యుడిషియల్ అధికారులను నిర్బంధించడంపై పశ్చిమ బెంగాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. టీఎంసీ సర్కార్పై విమర్శలు చేయడాన్ని. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.